నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నీలోని నువ్వు. మనకు అందించిన వారు రావులపాటి వెంకటరామారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రతి మనిషిలోనూ సాధారణంగా 2 కోణాలు ఉంటాయి. పైకి కనిపించే ప్రవర్తన, మనసు పొరల్లో దాగి ఉన్న లోపలి చింతన. లోపలి మనిషి ఎప్పుడూ మంచి చెడుల విచారణ చేస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు. దాన్ని గుర్తించకుండా బహిరంగ ప్రవర్తన సాగుతుంటుంది. ఏ పని చేస్తున్నా దాని మీదే ధ్యాస ఉంచి శ్రద్ధగా నైపుణ్యంతో చేస్తేనే ఫలితం ఉన్నతంగా వస్తుంది. చేస్తున్న పని పట్ల విముఖత మంచిది కాదు. ఇష్టంగా కాకుండా కష్టంగా యాంత్రికంగా చేసే ఏ పని ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు. ప్రతి మనిషిని నేను అనే భావం నడిపిస్తుంది, శాసిస్తుంది. 4 అంతఃకరణాలు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిసి నేనుగా ఏర్పడతాయి. అది అహంభావం. అసూయగా మారితే మనిషి పతనానికి కారణమవుతుంది. నేను అనే భావం పదునైన కత్తి వంటిది. కత్తిని అవసరమైన పనులకు ఉపయోగించవచ్చు, ఇతరులకు హాని కలిగించే పనులకు వాడవచ్చు. అదొక పనిముట్టు. దానితో చేసిన పనులకు ఫలితం మాత్రం మనకే లభిస్తుంది. ఒక వ్యక్తి తన క్రూరమైన సహజ స్వభావాన్ని అణిచిపెట్టి తపస్సు చేయసాగాడు. అతడికి భగవంతుడు ప్రత్యక్షమైతే ఎటువంటి వరాలు అడుగుతాడో అని భయపడి ఇంద్రుడు తపస్సు విఘ్నం చేయడానికి ఒక ఎత్తు వేశాడు. ఒక కత్తిని తెచ్చి అతడికిచ్చి తాను తిరిగొచ్చే వరకు దాన్ని కాపాడమని కోరాడు. ఆ వ్యక్తి కత్తిని ఎప్పుడూ తన వెంట ఉంచుకొని తన పనులకు ఉపయోగించుకునేవాడు. క్రమంగా ఆయుధ ప్రయోగానికి అలవాటు పడి సహజ స్వభావంతో పతనం చెందాడు. నేను అనే అహంకారం ఒక్కోసారి మనిషిని లొంగ తీసుకుంటుంది. విద్య, వృత్తి, ఇతర రంగాల్లో వేరొకరు తనకు సాటి రాకూడదనే ఈర్ష్య, అసూయలను ప్రేరేపిస్తుంది. కర్ణుడు విలువిద్యలో గొప్ప ప్రజ్ఞాశాలి. ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడిగా అర్జునుడు తనకన్నా ప్రావీణ్యం సంపాదిస్తున్నాడని తెలుసుకున్నాడు. తాను అంతకన్నా ఎక్కువ అస్త్రాలు సాధించాలని పరశురాముణ్ణి ఆశ్రయించాడు. అబద్ధం చెప్పి శిష్యుడిగా చేరాడు. ఎన్నో అస్త్ర శస్త్ర ప్రయోగాలు నేర్చుకున్నాడు. ఒకరోజు గురువు శిష్యుడి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. ఒక విషపు పురుగు తన తొడను తొలుస్తున్నా గురువుకు నిద్రాభంగం కలగకుండా ఓర్చుకున్నాడు కర్ణుడు. పరశురాముడు మేల్కొని జరిగింది తెలుసుకున్నాడు. కర్ణుడు తనతో అబద్ధం చెప్పి మోసంతో విద్య నేర్చుకోవడం భరించలేక శపించాడు. కారణాలు ఏవైనా అంతరాత్మను చంపుకుని ఏదో విధంగా ప్రయోజనం పొందాలని చూస్తే మనం నష్టం చేసుకున్నట్లే అవుతుంది. అద్దంలో శరీర ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. లోపలి మనోబింబం చూడగలిగితే దాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలం. మనిషి అంతరిక్షంలోని సుదూర గ్రహాలకు చేరుకుంటున్నాడు, కానీ తనలోనే ఉన్న లోపలి మనిషిని చేరుకోలేకపోతున్నాడు. నీలో ఉన్న నువ్వు ఎవరో తెలుసుకుంటే నేనెవరిని అనే ప్రశ్న ఎప్పటికీ రాదు. సర్వే జన సుఖినో భవంతు.